నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ప్రస్తుతం చాలామంది ఫేస్ చేస్తున్న సైలెంట్ కిల్లర్ ప్రాబ్లమ్స్లో ఫ్యాటీ లివర్ ఒకటి. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? అనే డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఫ్యాటీ లివర్కి సంబంధించి చాలామంది చాలా అపోహలు పడుతూ ఉన్నారు. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? సో మనకి నార్మల్గానే మన శరీరంలో కొవ్వు ఎలాగైతే ఉంటుందో లివర్లో కూడా కొవ్వు అనేది ఒక 5% వరకు నార్మల్గా చెప్పుకుంటాం. సో ఈ 5% కంటే కూడా ఎక్కువ ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ ఆర్ లివర్లో అధికంగా కొవ్వు ఉంది అని చెప్తాం. ఇది సాధారణంగా కామన్గా చూసే ప్రాబ్లం అయినా కూడా ఎవరిలో ఇది కొంచెం సీరియస్ ఆర్ కొంచెం మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అంటే ఎవరైతే బాగా ఓవర్ వెయిట్ ఉంటారో, లేకపోతే డయాబెటీస్ అనేది 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండడం, ఏజ్ 45 years అంతకంటే ఎక్కువ ఉండడం, అలాగే అన్కంట్రోల్డ్ బీపీస్, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్, ఇలా ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ అనేది కొంచెం మనం డెఫినెట్గా వాళ్ళు స్పెషల్ పీపుల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళల్లో ఫ్యాటీ లివర్ అనేది స్లోగా మన లివర్ని డ్యామేజ్ చేయడం, తద్వారా వాళ్ళు లివర్ సిరోసిస్ ఆర్ ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్కి వెళ్ళే అవకాశం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫ్యాటీ లివర్ వెరీ కామన్గా మనం ఒకప్పుడు మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీలో చూసే ప్రాబ్లము ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. సో దానికి ప్రధానమైన కారణము మన వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్. సో ఎక్కడ పడితే అక్కడ మనకి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ లేకపోతే ఈ జంక్ ఫుడ్స్ అనేది పిల్లల్లో వాళ్ళ డైట్ దాంట్లోకి వెళ్ళిపోయింది. అంటే మనం ఇప్పుడు ఎక్కడైనా పిల్లలకి ఫుడ్ ఇవన్నీ చూసుకుంటే జంక్ ఫుడ్ అనేది అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డేలో అదొక కామన్గా అయిపోయింది. సో అదొకటి. నెక్స్ట్ స్క్రీన్ టైమ్స్ ఎక్కువైపోయినాయి. సో ఎక్కువ కూర్చొని ఎక్కడికి అంటే ఆటలు, అంతకుముందు గేమ్స్ ఆడుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవ్వడం వల్ల ఎగ్జాక్ట్లీ టీవీల ముందు కూర్చోవడం, లేకపోతే వీడియో గేమ్స్ అని. సో ఇవన్నీ అండ్ కొంత జెనెటిక్గా కూడా పిల్లల్లో కొంత ఊబకాయం ఆర్ ఒబెసిటీ అనేది చూస్తున్నాం. సో దీనివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇంకా అసలు కంప్లీట్లీ దీనికి మనం ఇంకోటి చెప్పుకోవాలంటే ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో ఇలాగ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ అండ్ ఓవర్ వెయిట్, ఇలా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే దాన్ని మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో ఈ రెండు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆల్కహాల్స్లో ఆర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సో ఈ ఫ్యాటీ లివర్ ఉంటుంది. సార్, ఈ ఆల్కహాలిక్ అండ్ మెటబాలిక్ పేషెంట్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? సో మనకి అల్ట్రాసౌండ్ వైజ్ మనకి అధికంగా కొవ్వు ఉంటాయి. అంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయండి. సో ఆల్కహాలా నాన్ ఆల్కహాలా అనేది మనం హిస్టరీ అడిగితే కానీ మనకు తెలియదు. సో అల్ట్రాసౌండ్లో మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండిట్లో ఫ్యాటీ లివరే ఉంటుంది. బట్ హిస్టరీలో కనుక ఓవర్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులకి ఒకసారో డ్రింక్ చేస్తుంటే దాన్ని ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనం. సో అలాంటి వాళ్ళని అకేషనల్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ ఆల్కహాల్ ఇంటేక్ అనమాట. సో ఎవరైతే రోజుకి 2 నుంచి 3 స్టాండర్డ్ డ్రింక్స్ తాగుతూ ఉంటారో వాళ్ళలో ఫ్యాటీ లివర్ని మనం ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనాలి. అండ్ రెండో సెట్ వచ్చేసరికి మనం ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, సో వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో మెయిన్గా క్లినికల్గా చూసుకుంటే ఆల్కహాలిక్స్ అనేవాళ్ళు బాగా సన్నగా ఉంటారు. సో వాళ్ళు బికాజ్ డ్రింక్ అనేది ఎక్కువ చేసి ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మాల్ నరిష్డ్గా ఉంటారు. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఒకటి హిస్టరీ అయితే, రెండోది మనం వాళ్ళు చూస్తే కూడా చెప్పగలుగుతాం బాగా మాల్ నరిష్డ్గా ఉంటారు. వీళ్ళు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్, అబ్డామినల్ ఒబేసిటీ అంటే పొట్ట దగ్గర కొవ్వు అధికంగా ఉండడం, ఇట్లా మనకి కొన్ని సిమ్టమ్స్ ఆర్ సైన్స్ అనేది మనకి తెలుస్తాయి. అల్ట్రాసౌండ్లో మనం డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా కొన్ని మనకి కొంతవరకు సజెషన్స్ ఆర్ మనం కొంతవరకు పికప్ చేయగలుగుతాం. అంటే జీజీటీ ఎక్కువ ఉంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, లేకపోతే మనకి మెటబాలిక్లో వచ్చేసరికి యూజువల్గా AST-ALT అనేది మైల్డ్ ఎలివేషను, యూజువల్గా
3 టైమ్స్ అప్పర్ లిమిట్ కంటే తక్కువ ఉండడము, ఇట్లాంటివి మనం కొంతవరకు వీ కెన్ డిఫరెన్షియేట్ అనమాట. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సో ఫ్యాటీ లివర్లో యూజువల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి. దీన్ని అందుకే సైలెంట్ డిసీజ్ అంటారు. ఓకే. సో చాలామంది ఇక్కడ లైట్గా ఏదో రైట్ సైడ్ అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, లేకపోతే కొంచెం ఎర్లీగా ఫ్యాటిగబిలిటీ అంటే కొంచెం అలసిపోవడం తొందరగా, కొంత నాషియా ఫీలింగ్, కొంత నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటారు. సో దాన్ని కంప్లీట్గా మన ఫ్యాటీ లివర్కి అట్రిబ్యూట్ చేయలేం. కాకపోతే చాలామందికి అల్ట్రాసౌండ్ చేయించుకున్న తర్వాత దే ఫీల్ ఇది ఇక్కడ ఏదో ఉందని ఫీల్ అవుతుంటారు. యూజువల్గా ఫ్యాటీ లివర్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. బాగా లివర్ కనుక ఎన్లార్జ్ అయ్యి కొంచెం ఏమైనా లివర్ క్యాప్సిల్ కొంచెం స్ట్రెచ్ అయితే ఏమైనా డల్ ఏకింగ్ పెయిన్ ఉండొచ్చేమో, కానీ అదర్వైజ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటిల్ అన్లెస్ అది అడ్వాన్స్గా మారిపోయి మనకి లివర్ సిరోసిస్కి వెళ్తే తప్పితే మనకి అలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో మీకు చెప్పాలి అంటే ఒక ద్రాక్ష పండు ఉంది. సో అది నార్మల్గా ఉన్న లివర్తో మీరు కంపేర్ చేసుకుంటే మనకి ఎండిపోయిన తర్వాత ఒక ఎండు ద్రాక్ష అంటే షింక్ అయిపోయి హార్డ్గా అయిపోతుంది. అలాగే మన లివర్ నార్మల్గా ఇలా ఉండాల్సిన లివరు చిన్నదే అయిపోయి గట్టిపడ్డాన్ని మనం లివర్ సిరోసిస్ అంటారు. ఓకే. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము మనకి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవర్ నైట్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లివర్ సిరోసిస్ ఆర్ ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్లోకి వెళ్ళదు. సో మనకి గ్రాడ్యువల్గా ఈ ఇన్సల్ట్ అనేది ఇయర్స్ టుగెదర్ డికేడ్స్ టుగెదర్ జరిగితే అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయినప్పుడు మన బాడీకి కావాల్సినంత లివర్ లేనప్పుడు మన లివర్ ఫెయిల్యూర్లో సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. అంటే జాండీస్ రావడం, కడుపులో నీళ్ళు రావడం, లేకపోతే రక్తవాంతులు, ఆర్ మనకి ఎన్కెఫ్లోపతి అంటారు. అంటే వాళ్ళ మెమరీ ఇష్యూస్, స్లీప్ డిస్టర్బ్ అవ్వడం, కోమా స్టేజ్, ఇలాగా డిఫరెంట్ సిమ్టమ్స్ అనేది మనకి ఎప్పుడైతే లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. సో అందుకనే మేము మా పేషెంట్స్కి ఎవరైతే డయాబెటిక్స్ లేకపోతే హైపర్ టెన్షన్ లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉండి ఏజ్ మోర్ దెన్ 45 ఉంటే అలాంటి వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవసరమైతే స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్కి ఫైబ్రో స్కాన్ అనే ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో దాంట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఎంతవరకు లివర్ నార్మల్గా ఉంది, ఎంతవరకు హార్డ్ అయింది, ఏ స్టేజ్ ఆఫ్ లివర్లో ఉంది, ఆల్రెడీ లివర్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ స్టేజ్కి వెళ్ళిపోయిందా లేదా, మళ్ళీ వెళ్ళినా ఒకవేళ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి చాలా అంటే ఒక లివర్ బయాప్సీ చేస్తే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ ఫైబ్రో స్కాన్ అంటే ఇది స్మాల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అండి. అంటే అల్ట్రాసౌండ్ లాగే చేస్తాము. సో కానీ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో దొరుకుతుంది. అంటే ఎలాంటి పేషెంట్స్కి మీరు ఇది సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉండి లేకపోతే డయాబెటీస్ ఒక 10-15 ఇయర్స్ ఉండి అన్కంట్రోల్, ఆర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఆర్ మనకి బీపీ, ఇలాంటి మోర్ దెన్ 1 మెటబాలిక్ ప్రాబ్లం. ఓకే. కొంతమందికి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉంటుంది, కొంతమంది ఓవర్ వెయిట్ హైపర్ టెన్షన్ ఉంటారు, కొంతమంది ఓవర్ వెయిట్ కొలెస్ట్రాల్ ఉంటారు. ఇలాగ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ మోర్ దెన్ 1 ఉండి మోర్ దెన్ 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్తో పాటు కొంతమంది ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఫైబ్రో స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తాం. లేడీస్లో ఏ ఏజ్లో ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది? యూజువల్గా లేడీస్లో మనం ఇందాక ఈ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేడీస్ కూడా అప్లై అవుతాయండి. అంటే కొలెస్ట్రాల్, డయాబెటీస్, లేకపోతే హైపర్ టెన్షన్, ఓవర్ వెయిట్. కాకపోతే అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఈ మెనోపాజ్ అయ్యే వరకు వాళ్ళకి పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. మెనోపాజ్ అయిన తర్వాత ఈ మెటబాలిక్ ఇష్యూస్ కానీ ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో స్లోగా మన మెటబాలిక్ బిఎంఐ అనేది అదే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ స్టబన్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వడం, సో తద్వారా వాళ్ళకి లాంగ్ టర్మ్గా ఈ లివర్ సిరోసిస్ లేడీస్లో కూడా మేము ఫ్యాటీ లివర్ అసోసియేటెడ్ లివర్ సిరోసిస్ చూస్తూ ఉంటాం. కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్లో కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ నుంచి లివర్ సిరోసిస్కి మారే క్రమంలో అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? ఇప్పుడు ఫైబ్రో స్కాన్ అనేది చేసిన తర్వాత మనం ఈ ఎంతవరకు లివర్ అనేది హెల్తీగా ఉంది, ఎంతవరకు లివర్ అనేది ఆల్రెడీ డ్యామేజ్ అయిందని మనకు ఒక రఫ్గా ఐడియా వస్తుంది. సో ఆ తర్వాత ఈ స్టేజెస్ కూడా 4 స్టేజెస్ ఉంటాయండి. F1 ఫైబ్రోసిస్, F2 ఫైబ్రోసిస్, F3 ఫైబ్రోసిస్, F4 ఫైబ్రోసిస్ అని. సో ఈ 4 ఫైబ్రోసిస్ అంటే కొంచెం లైట్గా గట్టిపడుతుంది, అది సిరోసిస్ అంటే కంప్లీట్గా ఎండిపోయినట్టు, ఇంకా దాన్ని మనం మళ్ళీ ఫుల్గా నార్మల్గా చేయలేం. ఈ ఫైబ్రోసిస్ అంటే మనం కొంత వరకు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ అండ్ డైట్, వెయిట్ లాస్, ఈ 3 మనం కరెక్ట్గా ఫాలో చేయగలిగితే ఈ అప్ టు F4 ఫైబ్రోసిస్ వీ కెన్ కంప్లీట్గా రివర్స్ అయిపోతారు. అంటే కంప్లీట్గా నార్మల్ లివర్కి వచ్చేసే అవకాశం ఉంది. జస్ట్ 3 to 6 months ఆర్ మ్యాక్సిమం 1 yearలోనే మీరు ఈ లివర్ని అనేది హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 65 or 70 years వాళ్ళకి మనం డైట్, లైఫ్ స్టైల్ లేకపోతే వెయిట్ లాస్ అడ్వైజ్ అంటే వాళ్ళు చేయలేరు ఆ ఏజ్లో.
ఓకే. దాంతోపాటు స్టేజ్ని బట్టి మనం మెడికేషన్స్ కూడా యాడ్ ఆన్ చేస్తాం. సో డైట్, లైఫ్ స్టైల్, వెయిట్ లాస్ అనేది దీంట్లో చాలా క్రూషియల్ అయినా కూడా మనం యంగ్ పేషెంట్స్ అయితే మోర్ మోటివేటెడ్గా చేపిస్తాము. ఓల్డ్ పేషెంట్స్లో ఏంటంటే వీల్ టేక్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ ఈ లైఫ్ స్టైల్తో పాటు మెడికేషన్స్ కూడా యాడ్ చేస్తాం. లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత ఇంకా పేషెంట్ బ్రతికే ఛాన్సెస్ తక్కువ అంటారా సార్? లివర్ సిరోసిస్ కూడా ఎర్లీ లివర్ సిరోసిస్లో ఏం కాదండి. సో ఎర్లీ లివర్ సిరోసిస్ నుంచి అడ్వాన్స్ లివర్ సిరోసిస్ వెళ్ళడానికే 10 to 15 years టైం పడుతుంది. ఓకే. సో మనకు ఒకసారి అల్ట్రాసౌండ్లో లివర్ సిరోసిస్ చూడంగానే భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి గట్టి పడింది అని తెలిసింది, బట్ మన లివర్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 2 to 3% దాని ఫంక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఈ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి ఒక 5% ఎవ్రీ ఇయర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో మనం ఏం చేస్తామంటే మనం అండర్లయింగ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వీటిని అడ్రస్ చేయడంతో పాటు సో ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ లివర్ డిసీజ్ని స్లో చేయడానికి మెడికేషన్స్ పెడతాం. సో యూజువల్గా ఒక ఎర్లీ లివర్ సిరోసిస్ నుంచి అడ్వాన్స్ లివర్ ఆర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడానికి ఒక 10 to 15 years టైం పడుతుంది. సో దాన్ని ఇంకా మనం ఫర్దర్గా కూడా మనం పోస్ట్పోన్ చేయగలుగుతాం. సో లివర్ సిరోసిస్ అంటే వెంటనే ఏదో చనిపోతారో లేకపోతే అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సార్, ఈ లివర్ సిరోసిస్ వచ్చిన పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారమా లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ ఉందా? సో ప్రస్తుతానికి అయితే లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే లివర్ అనేది అడ్వాన్స్ లివర్ సిరోసిస్ అంటారు, అంటే మనకి కడుపులో వాటర్ రావడం, ఫ్రీక్వెంట్గా కడుపులో నుంచి వాటర్ డ్రా చేస్తూ ఉంటాం. రెండోది మనకి రక్తవాంతులు అవడం. ఓకే. మూడోది వాళ్ళకి కోమా స్టేజ్. సో ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అంటే మన బాడీ కావాల్సినంత పని ఏదైతే లివర్ చేస్తుందో అది చేయలేకపోతుంది, అంటే ఫెయిల్యూర్లో సంబంధించిన సిమ్టమ్స్ బయటపడుతున్నాయి. మనకి అల్ట్రాసౌండ్లో ఏదో ఇన్సిడెంటల్గా లివర్ సిరోసిస్ కనపడడం వేరు, ప్రాపర్గా సిమ్టమ్స్తో మన దగ్గర రావడం వేరు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ బాగున్న పేషెంట్ సడన్గా రక్తవాంతం రావడం, ఆల్ ఆఫ్ ఎ సడన్ బాగున్న పేషెంట్ కడుపులో వాటర్తో రావడం. సో అంటే లివర్ అనేది ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయింది అని. సో ఒక పేషెంట్ మనం స్కాన్ చేస్తే లివర్ సిరోసిస్ చెప్పడం వేరు, ఆ పేషెంట్కి ఇలాంటి సిమ్టమ్స్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అంటే మనకి పెద్ద టైం ఉండదు. సో యూజువల్గా 6 months to 1 year ఆర్ మ్యాక్సిమం 2 yearsలో ట్రాన్స్ప్లాంటేషన్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మనకి వితౌట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ బతకడం కష్టం అని అక్కడ మనకి అర్థమైపోతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక లివర్ సిరోసిస్ పేషెంట్లో కనపడిన వెంటనే మేము ట్రాన్స్ప్లాంటేషన్ వర్కప్ అనేది చేసేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికున్న టెక్నాలజీ కానీ మెడికేషన్స్ కానీ ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఇలాంటి లివర్ అడ్వాన్స్ ప్రాబ్లమ్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒకసారి కనుక మనం ప్రాపర్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేయగలిగితే వాళ్ళకి 15 to 20 years మనం లివర్ సైడ్ నుంచి వాళ్ళకి మనం లైఫ్ స్పాన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే ప్రాపర్గా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ప్రాపర్ ఫాలోఅప్ మెడికేషన్స్ వాడుకుంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ 60 yearsకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు, 80 years వరకు ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రమ్ లివర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ప్రాపర్గా చెకప్స్ మెడికేషన్స్ వాడుకుంటే. సో అట్లా మనకి ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే మనకి డిసీజ్ డోనర్, అంటే చనిపోయిన వాళ్ళ లివర్స్ మనకి కెడావర్స్ అంటారు. సో అలాంటి లివర్స్ మనకి అంత ఫ్రీక్వెంట్గా దొరకట్లేదు. సో ఎక్కువ మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మనకి లైవ్ డోనర్స్, అంటే బ్రదరు, సిస్టరు, వైఫ్, పేరెంట్స్ వాళ్ళ లివర్ ఒక పార్ట్ని తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తున్నాం. సో మెయిన్గా ఇండియాలో ఈ అవేర్నెస్, సో ఈ డొనేషన్స్, అంటే బాడీ చనిపోగానే ఇది మనం క్రిమేట్ చేయకుండా ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ మనం ఎంకరేజ్ చేయగలిగితే చాలామందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో మెయిన్గా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లివింగ్ డోనర్ అయితే చాలా సింపుల్. హాఫ్ లివర్ తీసుకుంటాము, 6 నెలల్లో వాళ్ళు తీసుకున్న లివర్ అంతా మళ్ళీ గ్రో అయిపోయి నార్మల్గా ఉంటుంది. డోనర్కి ఏం ఇష్యూస్ ఉండవు. పేషెంట్కి ఎలా ఉంటుంది సార్? పేషెంట్ కూడా చాలా అసలు కంప్లీట్లీ వాళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ 98 to 99%. సో వెరీ గుడ్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ లివర్ పూల్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ ఉంది, అవేర్నెస్ తక్కువ ఉండడము, ఈ డొనేషన్స్ ఇవన్నీ ప్రాబ్లం ఉంది. ఫ్యూచర్లో కనుక మనకి డిసీజ్ డోనర్స్ కూడా ఎక్కువ దొరికగలిగితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి అసలు ఇప్పుడు ఇండియాలో ఇది ఒక హబ్ లాగా అయిపోయింది. అంటే చాలా ట్రాన్స్ప్లాంటేషన్స్ కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. సార్, అల్ట్రాసౌండ్ స్కాన్లో ఫ్యాటీ లివర్ అని కనిపిస్తే చాలామంది భయపడుతున్నారు. నిజంగా భయపడాల్సిన విషయం ఏంటంటారా?
సో అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు 98% ప్రతి అల్ట్రాసౌండ్లో మాకు రొటీన్గా చూసేదే ఫ్యాటీ లివర్ లేకుండా చూసిన అల్ట్రాసౌండ్స్ అనేది వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో అంటే మన లైఫ్ స్టైల్ డైట్ అనేది అంత బ్యాడ్గా ఉంది ప్రస్తుతం ఉన్న సొసైటీలో. సో అందరూ జంక్ ఫుడ్స్, అందరూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఏదో ఒక మెటబాలిక్ ప్రాబ్లమ్స్. మన ఇండియా అనేది ఒక డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. ప్రతి ముగ్గురులో ఇద్దరికి డయాబెటీస్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యాటీ లివర్ అనేది అంత కామన్గానే చూస్తున్నాము. కాకపోతే చాలామందికి మీరు అన్నట్టు చాలా భయాలు ఉంటాయి. అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ చూస్తారు, మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు రిపీట్ చేసి గ్రేడ్ 1 ఉంది కాస్త గ్రేడ్ 2 వెళ్ళిందని, గ్రేడ్ 3 వెళ్ళిందని చాలా భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా అల్ట్రాసౌండ్ ఫ్యాటీ లివర్కి మీ లివర్ డ్యామేజ్కి డైరెక్ట్గా కోరిలేషన్ ఏమి ఉండదు. సో అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అనేది గ్రేడ్ 1 అంటే లివరు కిడ్నీ కంటే బాగా బ్రైట్గా కనపడుతుంది. గ్రేడ్ 2 అంటే మనకి అక్కడ వీన్స్ అంటే బ్లడ్ వెజల్స్ లివర్లో కనపడాల్సినవి అంత మసగ్గా అంటే ఇది అబ్స్క్యూర్ అయిపోయినాయి. గ్రేడ్ 3 అంటే పైనుండే డయాఫ్రామ్ సరిగ్గా కనపడట్లేదు. ఇట్లా అల్ట్రాసౌండ్లో గ్రేడింగ్ అనేది పెట్టుకుంటారు. దట్ డజంట్ మీన్ మీ లివర్ అంత సివియర్గా ఎఫెక్ట్ అయిందని. సో మనకి నిజంగా సివియర్గా ఎఫెక్ట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనకి ఫైబ్రో స్కాన్ అనేది బెస్ట్ టెస్ట్ అనమాట. సో ఇది 1 నుంచి 2కి వెళ్ళిపోయింది కాబట్టి అంటే వరి అవ్వాల్సిన అవసరమేం లేదు. బట్ ఒక రకంగా వరి అవ్వాల్సిందే, ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ డైట్ ఇంకా వెరీ బ్యాడ్ అవుతుంది. స్టేజ్ 1లో ఉంది స్టేజ్ 2లోకి వెళ్తున్నారంటే మీరు ఇంకా వర్స్ట్ ఫుడ్ తింటున్నారు, ఇంకా వర్స్ట్ కదలకుండా కూర్చుంటున్నారు, ఆర్ మీకు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ లేకుండా ఉంటున్నాయి. సో వీటిని మనం ఒక వార్నింగ్గా తీసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, మనం ఇంప్రూవ్ చేసుకోవడం తప్పితే దాని గురించి పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. ఫ్యాటీ లివర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.